మండలం ఉప్పలపాడు గ్రామంలో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొని రైతులకు భూ హక్కుల భద్రత కోసం ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఉన్నాయి సార్. మనం ఇంతవరకు ఈకవేసీలో 332 కంప్లీట్ చేసాం సార్. మోర్ దెన్ 60% కంప్లీట్ చేసాం సార్. ఇంకా 190 బ్యాలెన్స్ ఉన్నాయి సార్. ఈ విలేజ్ లో 0 కథస్ నిల్లు ఉన్నాయి సార్. అండ్ వాటర్ ట్యాక్స్ కూడా నిల్లు ఉంది సార్. సో క్రాప్ పరంగా చూస్తే సార్ రబీ సీజన్ లో మనం అక్కడ చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ అయితే మంచిదే సార్. కాకపోతే కన్నా ఇప్పుడు ఇవన్నీ ఈరోజంతా ఇప్పుడు ఈ దాదాపు 10-15 నుంచి ఇవన్నీ ముందు కొంచెం స్ట్రిక్ట్ ఏదో పెట్టింది. ఇప్పుడు కొన్ని రిలీజ్ చేశారు. తదుపరి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని ఏదో ఉన్నట్లు కొన్ని జరిగినచ్చు. కాకపోతే ఇప్పుడు కూడా కొన్ని ఏమైనా రిక్వైర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ శ్యాంప్రసాద్ గారు రావడము మన ఊరికి నిజంగా మన మండలానికి మన ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో కానీ ఇంత సౌలభ్యంగా పరిపాలన కూటమి ప్రభుత్వం మనం ఎప్పుడూ ఊహించలే. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇంతమంది అధికారులు మన విలేజ్లోకి వచ్చి మన సమస్యల్ని క్షుణ్ణంగా విని మన మధ్యలో కూర్చొని ఏదైతే మన రెవెన్యూ సమస్యలు మన తాతల దగ్గర నుంచి ఎన్నో మనకు బాగా పరిష్కారాలు కానీ, లేకపోతే మన తల్లిదండ్రులు బాగా పరిష్కారాలు చేసుకోవడం కానీ, తర్వాత భూ సమస్యలు కానీ మనము పరిష్కరించుకునేకి ఇది ఒక మంచి అవకాశం. ఇది కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోయినా కూడా దాన్ని కూడా సాల్వ్ చేస్తాం. అలాంటి కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేస్తాము. స్పెషల్ డ్రైవ్ పెట్టారు. దయచేసి మీ అందరూ కూడా అందులో మీరు విన్నవించుకొని సాల్వ్ చేయొచ్చు సార్. మీ ఆదేశాల మేరకు జాయింట్ ఎల్పిఎం స్పెషల్ డ్రైవ్ పెడతాం సార్. తప్పకుండా 15-20 డేస్ లో అన్ని కూడా క్లియర్ చేస్తాం సార్. తర్వాత ఈ సాదా బైనామా కూడా గవర్నమెంట్ ఒక అవకాశం కల్పించింది. సో 2020 సార్ అది కూడా కరెక్ట్ సార్ 2027 వరకు అవకాశం ఇచ్చారు మనకి. సో 2024 డిసెంబర్ వరకు కూడా ఏవైతే అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో అవన్నీ మీరు పెట్టుకొని దాని బేస్ మీద కూడా మీరు పాస్బుక్స్ తెచ్చుకోవచ్చు. సో దానికి స్పెషల్గా కూడా ఒక గ్రామ సభ పెడతాము. మీ అందరికీ కూడా అవగాహన కూడా కల్పిస్తాము. తర్వాత ఇంటర్ స్టేట్ పార్టీషన్ అని ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక పెద్ద చనిపోయి ఉంటారు. ఆ పెద్ద అతనికి 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల పిల్లలు ముగ్గురు పంచుకోవాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 30,000 స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. అలా లేకుండా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంకొక వెసులుబాటు కూడా కల్పించింది. అదేంటంటే ఇట్లా ఇంటి పెద్ద చనిపోయినప్పుడు పిల్లలు పంచుకోవాలనుకున్నప్పుడు పార్టీషన్ డీడ్ చేసుకోవచ్చు. పార్టీషన్ డీడ్ ల్యాండ్ వాల్యూ 10 లక్షల కంటే తక్కువ ఉంటే, 10 లక్షల కంటే లోపు ఉంటే జస్ట్ 100 రూపాయలు కడితే చాలు. మీరు 100 రూపాయలు కడితే మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీకు పార్టీషన్ డీడ్ చేస్తారు. మీరు 30,000 20,000 కట్టాల్సిన అవసరం ఉండదు. అదేలాగా 10 లక్షల కంటే ఎక్కువ వాల్యూ ఉండే ల్యాండ్కి 1000 రూపాయలు కడితే చాలు. 1000 రూపాయలు కడితే జస్ట్ మీకు పార్టీషన్ డీడ్ చేస్తారు. ఆ పార్టీషన్ డీడ్ మేరకు మీకు ఆటోమేటిక్గా మిటేషన్ కూడా జరిగిపోతుంది, పాస్బుక్ కూడా ఇస్తాం. సో ఈ 2 విషయాలు మీ అందరూ కూడా గమనించాలి. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న జాయింట్ ఎల్పిఎంస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తప్పకుండా క్లియర్ చేస్తాము. ఈ రైతులందరూ కూడా ఈ 2 అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోండి. సాదా బైనామా కేసెస్ ఏమన్నా ఉంటే కూడా మా విఆర్ఓ మిమ్మల్ని అడుగుతారు. మీరు ముందుకు వచ్చి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. అలాగే ఇంటర్స్టేట్ అంటే ఇందాక చెప్పాను కదా, మీరు వేలల్లో కట్టకుండా జస్ట్ 100 రూపాయలు 1000 రూపాయలతోనే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కూడా ఏమైనా ఉంటే కూడా మీరు తీసుకోండి. అలాగే డాటెడ్ ల్యాండ్స్ 22A కేసు ఏమైనా ఉంటే కూడా విఆర్ఓస్ తీసుకోమని చెప్తాము. మీ దగ్గర ఈ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకం ఒక బుక్ చూపించండి. పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఉప్పలపాడు ముదిగుబ్బ మండలంలో చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే రెవెన్యూ కానీ మనకి చట్టాలు కానీ అంటే ఈవెన్ కోర్టులో ఉన్న చట్టాలు కానీ చాలామందికి తెలియకపోవడం వల్ల మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఏంటంటే భూమి కొనేటప్పుడు దాన్ని సర్వే చేయించుకొని కొనుక్కోవాలి. ఇందాక ఒక అతను వచ్చారు, నాకు 6 ఎకరం తగ్గింది అన్నారు. అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడే ఎంత భూమి కొనుగోలు చేసామో అంత సర్వే చేయించుకొని కొనుక్కోవాలి. సర్వే చేసుకోకుండా మనం కొనుగోలు చేయడం వల్ల తర్వాత నిజంగా భూమికి వెళ్ళి సర్వే చేసినప్పుడు అంత ఎక్స్టెంట్ రాకపోవచ్చు.
సో డాక్యుమెంట్ మీద రాసిన ఎక్స్టెంట్కి భూమి మీద యాక్చువల్గా మనం పొజిషన్లో ఉన్న ఎక్స్టెంట్కి వ్యత్యాసాలు ఎప్పుడూ ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు, అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల్లో, అన్ని చోట్ల ఈ సమస్య ఉంది. ఎందుకంటే మేము చాలా గ్రామాలు తిరిగి ఉంటాను ఇప్పటికి. సో అన్ని చోట్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ సర్వే చేయించుకోవడం చాలా చాలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి చాలా సులువుగా ఉంది. ఎందుకంటే మన దగ్గర గ్రామానికి ఒక విలేజ్ సర్వేయర్ ఉన్నాడు, అతనికి మీరు అప్లై చేస్తే నోటీస్ వస్తుంది మీకు. మీరు ఆ రోజు అక్కడ అటెండ్ అయితే 1 వీక్లో సర్వే చేయమని ఉంది. సబ్ డివిజన్ కూడా 15 రోజులు, 15 డేస్ అయినా సబ్ డివిజన్ అంటే ఒక భూమిని 2 భాగాలు చేయాలంటే సబ్ డివిజన్ అంటారు. ఆ సబ్ డివిజన్ కూడా 15 రోజుల్లో చేయమని చెప్పేసి ఉంది. బౌండరీ చూపించాలంటే ఎఫ్ లైన్ ద్వారా మనం 7 రోజులు నుంచి 8 రోజులు, సబ్ డివిజన్ అయితే 15 రోజుల్లో చేయొచ్చు. అదే కొత్త పాస్ పుస్తకం కావాలంటే 30 రోజులు. ఇవన్నీ కూడా మన గ్రామ సచివాలయం, ఈవెన్ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు దరఖాస్తు చేస్తే మేమే వచ్చి ఆ పొలంకి వచ్చి పని చేయాలి. సో అదేవిధంగా చుక్కల భూమికి కానీ, లేదంటే 22A కానీ, లేదంటే మన ఏమంటారు 20 అంటే మ్యుటేషన్ అడంగల్ కరెక్షన్స్ కానీ, ప్రతిదీ తల్లికి వందనం కానీ, మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కావాలన్నా సరే దయచేసి మీరు తహసీల్దార్ ఆఫీస్కి, ఆర్టీఓ ఆఫీస్ కూడా తిరగాల్సిన పని లేదు. మీ యొక్క గ్రామ సచివాలయంలోనే అక్కడ ఉన్న విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్ దగ్గరే అన్ని సేవలు దొరుకుతాయి. కానీ మనకు తెలియక, రెండోది మా సచివాలయం సిబ్బంది వీళ్ళకి కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేమి ఉండడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో విషయాలు తెలియట్లేదు కింద వరకు. అందుకే మేము ఏం చేస్తున్నామంటే విఆర్ఓస్కి, డిజిటల్ అసిస్టెంట్స్ కూడా కొంచెం ఎక్కువ ట్రైనింగ్స్ పెంచుతున్నాం. సో అందుకే తహసీల్దార్స్కి ఇస్తున్నాం ట్రైనింగ్స్. తహసీల్దార్లు ఇంటర్న్ విలేజ్ సర్వేయర్కి, విఆర్ఓలకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇంకొంచెం బాగా మీకు వాళ్ళే చెప్తారు. ఇప్పుడు వచ్చి కలెక్టర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్డీఓ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్న విఆర్ఓ ఇవన్నీ చెప్పాలి మీకు. సో అలాగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. త్వరలో ఇంకా బాగా పనిచేస్తారు అందరూ కూడా. అండ్ ఈ రీసర్వేలో మనకు ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మీ ఊర్లో అయిపోయింది, ఇంకా చాలా గ్రామాల్లో జరుగుతుంది. సో రీసర్వేలో మనం చాలా ఖచ్చితంగా 9 to అంటే గ్రౌండ్ ట్రూతింగ్ అని ఒక సర్వే చేసేటప్పుడు నోటీస్ ఇస్తాము. ఎంత కొలవడం జరుగుతుంది రోవర్ సహాయంతో. కొలిచిన తర్వాత ఎంత అయితే విస్తీర్ణం వచ్చిందో ఆ విస్తీర్ణం మనకి ఆయనకి చెప్పడం కూడా జరుగుతుంది 9 to నోటీస్ ఇచ్చి. సో ఆ టైంలో మీరు కనుక యాక్టివ్గా, ఇందాక మన ఎంపీపీ గారు కూడా చెప్పారు ఏంటంటే రైతులు కూడా పాల్గొవాలి. అంటే రైతులు కూడా ఎక్కువగా సర్వే చేసినప్పుడు కానీ, హద్దులు కానీ కొలిచేటప్పుడు మీరే యాక్టివ్గా పాల్గొంటే ఖచ్చితంగా మనకి డేటా వస్తుంది.